కాంటెంట్ చాలా బావున్న ఒక చిన్న సినిమా, ఒక పెద్ద స్టార్ హీరో సినిమాని దెబ్బ కొట్టడం అనేది మనం చాలా అరుదుగా, రేర్‌గా చూస్తూ ఉంటాం. కాంటెంట్ ఎప్పటికైనా కింగ్ అని స్టార్ హీరోలు లేదా స్టార్ డైరెక్టర్‌లే గొప్ప కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఇటువంటి సందర్భాలు అప్పుడప్పుడు జరగడం చాలా ముఖ్యం. ఇప్పుడు 'హనుమాన్ వర్సెస్ గుంటూరు కారం' విషయంలో అదే జరిగింది. రిలీజ్‌కి దాదాపు నెల రోజుల ముందు నుంచి గూడా ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ 2 డిస్ట్రిబ్యూటర్లు లేదా ఇద్దరు ప్రొడ్యూసర్ల మధ్య మేమే రిలీజ్ చేస్తాము, మేము కూడా రిలీజ్ చేస్తామంటూ మా కంటెంట్ బాగుంది, లేదు మా కంటెంట్ బాగుంది, మా దాంట్లో స్టార్ హీరో ఉన్నాడు, మా దాంట్లో స్టార్ హీరో లేకపోయినా కాంటెంట్ ఉంది అనే ఒక రకమైనటువంటి డిస్కషన్స్, డిబేట్స్, ఒక చిన్న సైజు యుద్ధాలే జరిగాయి వీళ్ళిద్దరి మధ్య. మొత్తానికి థియేటర్‌లోకి వచ్చిన తర్వాత జనాలు హనుమాన్‌ని ఆదరిస్తున్నంతగా గుంటూరు కారంని ఆదరించే పరిస్థితి కనిపించట్లేదు. ఈరోజు రిలీజ్ అయినటువంటి 'సైంధవ్' సినిమా జనాలకి సెకండ్ చాయిస్‌గా మారింది. థర్డ్ చాయిస్‌గా మాత్రమే గుంటూరు కారం ఉండబోతోంది. 'నా సామిరంగా' రేపు రిలీజ్ అవ్వబోతోంది. అది కూడా ఏమైనా కాస్త గనక హిట్ అయితే డెఫినెట్‌లీ తలకాయ నొప్పులనేవి గుంటూరు కారం టీమ్‌కి ఖచ్చితంగా పెరుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈలోగా మన దగ్గర ఈ సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 'హనుమాన్' సినిమా కలెక్షన్స్ గురించి అబ్జర్వ్ చేద్దాము. 'హనుమాన్' సినిమా చిన్న సినిమా 20 లేదా 23 కోట్ల బడ్జెట్‌తో తీసినటువంటి సినిమా. దాన్ని 25 కోట్లకు అమ్మారు. సో, 26 కోట్లు వస్తే ఆ సినిమా హిట్ కింద కన్సిడర్ చేయొచ్చు. బ్రేక్ ఈవెన్ అవుతుంది. అదే 'గుంటూరు కారం' వచ్చేసరికి భారీ బడ్జెట్‌తో రూపొందినటువంటి సినిమా. ఆ సినిమాని 135 కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 136 కోట్లు వస్తేనే ఆ సినిమా హిట్ కింద లెక్క అవుతుంది. ఈ 'హనుమాన్' సినిమా ఖచ్చితంగా 25 కోట్లు సాధిస్తుందని చాలా ఈజీగా చెప్పొచ్చు. 25 దాటి ప్రాఫిట్ పెరిగే కొద్దీ అది సూపర్ హిట్ రేంజ్ నుంచి, బంపర్ హిట్ రేంజ్ నుంచి బ్లాక్ బస్టర్, డబుల్ బ్లాక్ బస్టర్ రేంజ్‌కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో, ఈ 25కి ఒక 70 వరకు లేదా ఒక 60 వరకు వస్తే డబుల్ బ్లాక్ బస్టర్ కింద మనం ఆ సినిమాని లెక్కేసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాదిలో వచ్చిన సినిమాల్లో 2023లో వచ్చిన సినిమాలో 'వాల్తేరు వీరయ్య' ఒక్కటే డ డబుల్ బ్లాక్ బస్టర్ కింద నిలిచింది. సో, ఈ ఏడాది వచ్చినటువంటి కొత్త సినిమాల్లో ఏది అట్లా నిలబడుతుంది అనేది మనం గనక ఒకసారి చూసుకుంటే, డే 1 హనుమాన్ సినిమా ఓన్లీ నైజాంలోనే 3,66,00,000 రూపాయలని ఆ సినిమా సంపాదించింది. ఎందుకంటే ప్రీమియర్స్ విషయంలో ఎంతోమంది ఆ సినిమాని తొక్కేయడానికి ప్రయత్నాలు చేసినా కూడా ఈ సినిమాలో ఉన్న కాంటెంట్ వల్ల ముందు రోజు ప్రీమియర్లు అద్భుతంగా పడ్డాయి. రిలీజ్ రోజు థియేటర్లు ఇవ్వకపోయినా గుంటూరు కారంకి ఎక్కువ థియేటర్లు ఇవ్వటం మూలంగా ఈ సినిమా కాస్త తక్కువే కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే. రావాల్సిన దానికంటే. నిజానికి 'గుంటూరు కారంకి' తగ్గట్టుగా లేదా కనీసం అందులో ఒక 50% థియేటర్లు గనక ఈ సినిమాకి ఇచ్చుంటే 70 థియేటర్‌లో 70 సింగిల్ స్క్రీన్స్‌లో 70 మాత్రం 60 70 వాళ్ళు తీసుకుని 6 మాత్రమే దీనికిచ్చారు. అంత దారుణంగా తొక్కేసినా కూడా ప్రీమియర్ల వల్ల 3.66 లక్షల కోట్లు కేవలం 3.66 లక్షల కోట్లు 3,66,00,000ని కేవలం నైజాంలో సంపాదించగలిగింది. సీడెడ్‌లో 86,00,000, ఉత్తరాంధ్రలో 94,00,000, ఈస్ట్‌లో 90,00,000, వెస్ట్‌లో 48,00,000, గుంటూరు 55,00,000, కృష్ణా 34,00,000, నెల్లూరు 24,00,000తో ఆంధ్ర, తెలంగాణ కలిపి డే 1 ఈ సినిమా 8 కోట్లు కన్సిడర్ చేసింది, కలెక్ట్ చేసింది. 13 కోట్ల గ్రాస్‌ని ఒక్కరోజు కలెక్ట్ చేసింది. ఒక చిన్న హీరో సినిమా. కాంటెంట్ ఎంత గొప్పదనేది ఇక్కడ తేలుతుంది. అట్లాగే కర్ణాటకలో ఒక 1,50,00,000, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 1.15 కోట్లు, ఓవర్సీస్‌లో గట్టిగా కలెక్ట్ చేసింది 3.5 కోట్ల వరకు. సో, ఓవరాల్‌గా డే 1లో ఈ 'హనుమాన్' అనేటువంటి సినిమా 14 కోట్లు కలెక్ట్ చేసింది. షేర్ మాత్రమే. గ్రాస్ వచ్చేసి 25 కోట్ల గ్రాస్‌ని ఈ సినిమా కలెక్ట్ చేసింది. ఒక చిన్న సినిమా. డే 1 15 కోట్లు, 14 కోట్లు కలెక్ట్ చేస్తుందంటే దాని ఇంపాక్ట్ ఎంతుంది? థియేటర్లు కూడా ఇవ్వకుండా వీళ్ళు ఆపుకునే ప్రయత్నం చేసినా కూడా ఈ సినిమా ఎంత చేయగలిగిందంటే చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ఈ సినిమా దాదాపు ఇంకా కేవలం ఇంకొక 12 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. అంటే ఈ వీకెండ్ లోపే ఆ సినిమా ఈవెన్ అయిపోయిన ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే డే 2 ఈరోజు నంబర్స్ చాలా అద్భుతంగా రాబోతున్నాయి. సో, అదే కనుక కరెక్ట్ అయితే ఆ సినిమా చాలా బ్రేక్ ఈవెన్ ఈజీగా అందుకుంటుంది. అట్లాగే ఇప్పుడు 'గుంటూరు కారం' లెక్కలు చూస్తే నైజాంలో 16 కోట్లు, సీడెడ్‌లో 3.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 4 కోట్లు, ఈస్ట్‌లో 4 కోట్లు, వెస్ట్ 2.5, గుంటూరు 4.36 కోట్లు, కృష్ణా 2.56 కోట్లు, నెల్లూరు 1.54 కోట్లని ఈ సినిమా కలెక్ట్ చేసింది. ఏపీ, తెలంగాణ కలిపి డే 1 39 కోట్ల షేర్ వస్తే 52 కోట్ల గ్రాస్ వచ్చింది. వరల్డ్ వైడ్ 52 కోట్ల షేర్ ఈ సినిమా సాధించగలిగింది. గ్రాస్ వచ్చేసి వరల్డ్ వైడ్ 80 కోట్ల వరకు గ్రాస్ ఉంది. అయితే ప్రొడ్యూసర్లు 94 కోట్లను వేసుకున్నారు. అది ఫేక్. వీళ్ళే కాదు ఏ ప్రొడ్యూసర్లు అట్లాగే వేసుకుంటారు. సో, ఈ 2 సినిమాలు కలిపి డే 1 సాధించినటువంటి నెంబర్లు చూస్తే కేవలం
22 కోట్ల బడ్జెట్ పెట్టినటువంటి సినిమా ఇంత అద్భుతంగా 16, 17 కోట్లు డే 1 సాధించగలిగిందంటే ఎంత గొప్ప, అందరూ మెచ్చుకోవాలి. సో, కంపారిటివ్‌గా 'గుంటూరు కారంతో' చూసుకుంటే 'హనుమాన్' డే 1 కూడా నైజాంలో తొక్కేసినా కూడా ప్రీమియర్స్‌ని కన్సిడర్ చేసుకొని చాలా అద్భుతంగా కలెక్ట్ చేసిందని చెప్పాలి. సో, ఈ 'హనుమాన్' బృందాన్ని మెచ్చుకుంటూ అంటే 'గుంటూరు కారం' కూడా డే 1 మహేష్ బాబు కెరీర్‌కే బిగ్గెస్ట్ రికార్డ్. సో, ఈ 2 సినిమాలని చూసిన వాళ్ళు లేదా ఇష్టపడే వాళ్ళకి ఈ విషయం తెలియజేయండి. మంచి సినిమాలను ఎంకరేజ్ చేయాలని కంపల్సరీ వీడియో షేర్ చేయండి.